హలో గైస్, దిస్ ఇస్ అయినా. సో వెల్కమ్ టు ది ఓకేసా యూట్యూబ్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి చాలామంది రిక్వెస్ట్ చేసుకున్న ఈ టాపిక్ అనమాట. సో ఏంటంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్ కింద వచ్చేసి చాలామంది ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూడన్నా, లైక్ లేడీస్కి కానీ స్టూడెంట్స్కి కానీ మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము, మాకు పర్టికులర్గా అండ్ డైలీ ఇన్కమ్ అనేది ఉండాలి, పర్ మంత్కి వచ్చేయాలి శాలరీ లాగా అని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి ఫీజు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియోని అంతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇందులో మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు అండ్ ఎటువంటి ఏ పరమైన ఫీ అయితే ఉండదు. బట్ మీరు పక్కాగా అయితే ఈ పర్టికులర్ వెబ్సైట్లో నుంచి మీరు అప్లై చేసుకోండి, జాబ్ అయితే పక్కాగా వస్తుంది. అండ్ చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అనమాట. సో ఒకసారి నేను చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని అండ్ టోటల్గా చూడండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయ్యండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను పైన వదిలేస్తున్నాను. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఏంజల్ వన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనీ వచ్చేసి 100 రూపీస్ పర్ అకౌంట్కి 100 రూపీస్ అనమాట. సో అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు లోపు అందరికైతే మనీ క్రెడిట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇన్ కేస్ ఇప్పటిదాకా మీరు ఏంజల్ వన్ అకౌంట్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు లోపు 100 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఏంజల్ వన్ని రికమెండ్ చేస్తున్నానంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసి 0 ఫ్రెండ్స్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఆల్సో ఫ్రీ, 0 రూపీస్ అనమాట. అండ్ ఏంజల్ వన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ చాలామంది బెస్ట్ రిఫరల్ ప్రోగ్రామ్ నుంచి చెప్పమంటున్నారు. నవే డేస్ ఏదైనా పర్టికులర్గా జెన్యూన్ రిఫరల్ ప్రోగ్రామ్ ఉందంటే అది అబ్స్టాక్స్ ఫ్రెండ్స్. సో అబ్స్టాక్లో నుంచి పర్ రిఫరల్కి మీరు 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. మీరు ఇలా 10 మెంబర్స్ని కనుక ఇన్వైట్ చేసినట్లయితే 10,000 మీకు ఎక్కడికి పోవన్నమాట. అది కూడా వితౌట్ ట్రేడింగ్ అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో చాలా జెన్యూన్గా పేఅవుట్స్ అయితే ఉంటాయి అండ్ పేఅవుట్స్ కూడా మీకు చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఇన్స్టాంట్గా మీ బ్యాంక్లోకి అయితే మనీ క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అబ్స్టాక్స్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకుని అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు రిఫర్ చేసినట్టయితే మీకు 1000 రూపీస్ అయితే వస్తుంది పర్ రిఫర్కి. సో దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా ఫ్యూచర్లో ఎటువంటి వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అండ్ లెట్స్ గెట్స్ ఇంటు ది టాపిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏ కంపెనీ జాబ్స్ గురించి అయితే మాట్లాడుతున్నానంటే ఇవి టాప్ కంపెనీస్ అనమాట. మీ అందరికీ తెలిసినవే టెక్ మహీంద్రా కానీ, పేటిఎం కానీ, ఇండియన్ మార్ట్ కానీ, టూత్సీ కానీ, ఇలాంటి చాలా ఫేమస్ కంపెనీస్లో అయితే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ 10th అయినా పర్లేదు, ఈవెన్ మీరు డిగ్రీ చేసుకున్న స్ట్రీమ్ ఏదైనా పర్లేదండి. ఇందులో మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోవడంతోనే మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. డైరెక్ట్గా రిక్రూటర్స్ దగ్గర నుంచి అయితే మీకు కాల్స్ రావడము అండ్ వీళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ కంపెనీలో రిజెక్ట్ అయినట్టయితే సెకండ్ కంపెనీకి కూడా వీళ్ళే మిమ్మల్ని అసలు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో, వితౌట్ ఫీజ్తో వీళ్ళే మిమ్మల్ని ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని సిద్ధం. సో ప్రజెంట్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనం జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. సో దీన్ని మీరు మొబైల్ యాప్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్. వీడియోని ఇప్పటి నుంచి అయితే స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. నేను ఎలా ఫిల్ చేయాలనేది అయితే చెప్తాను. సో ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అండ్ రిజిస్టర్ ఎలా అవ్వాలి అండ్ మనం జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ అయితే చెప్తాను. సో వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు మంచి వాల్యూ ట్రిక్స్ అయితే చెప్తాను, ఎలా జాబ్ని తెచ్చుకోవాలో అనేది. సో డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయడంతోనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు జాయిన్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీనివల్ల మీకు మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయడంతోనే అది మన మెయిల్ దగ్గరికి అయితే రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత సింపుల్గా మెయిల్ మీద కూడా ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయడంతోనే అది రీడైరెక్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో మెమో మీద, మీ 10th మెమో మీద, ఇంటర్ మెమో మీద, మీ డిగ్రీ మెమో మీద ఎలా అయితే ఉంటుందో ఇన్ కేస్ అలా అయితే ఇచ్చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఐఎమ్ కరెంట్లీ స్టూడెంట్ అనే ఆప్షన్ పైన అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయితే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీ నెంబర్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేయండి. మీ నెంబర్ని ప్రొవైడ్ చేసి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ మీకు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ని తీసుకోండి. ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది ఆప్షనల్గా ఉంటుంది. సో రిఫరల్ కోడ్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. దాని తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మన అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది.
సో ఇక్కడ మీరు ఇందాక ఏదైతే ఇచ్చారో అదైతే ఉంటుంది. ఐఎమ్ కరెంట్లీ కాలేజ్ స్టూడెంట్ అని. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి బ్యాచిలరా పోస్ట్ గ్రాడ్యుయేషనా అంటే యూజీఆర్ పీజీ అని. సో ఇక్కడ డ్యూరేషన్ అయితే అంటే మనం ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యామనేది అయితే ఉంటుంది. సో నేను 2020 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ అండర్ గ్రాడ్యుయేటెడ్ పర్సెంటేజ్ అని అడిగారు. సో నేనైతే ఇచ్చేసాను. సో దాని తర్వాత జెన్యున్గా అయితే ఇవ్వండి. మీ మెమోస్ మీద ఏదైతే ఉంటుందో అదైతే ఇవ్వండి. వెరిఫికేషన్ అయితే ఉంటుంది. యూనివర్సిటీ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు ఆ యూనివర్సిటీది అయితే ఇచ్చేయండి. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే అడుగుతారు. సో కాలేజ్ నేమ్ కూడా ఇచ్చేయండి. కాలేజ్ లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు అయితే ఆప్షన్ అయితే వస్తుంది. నేను గుంటూరు అని సెర్చ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అని అయితే వచ్చింది. సో ఏరియా ఆఫ్ స్టడీ అని అయితే అడుగుతారు. మీ ఏ భాగంలో అని అయితే అడుగుతారంటే మీరు ఇంజనీరింగా లేకపోతే మెడికలా, సో ఈ విధంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంది అనేది అయితే అడుగుతారు. సో మీరు ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. అదర్స్ అనే ఆప్షన్ మీద అయితే నేను క్లిక్ చేశాను. ఇక్కడ మాత్రం పక్కాగా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లుకింగ్ టు గెట్ ఏ జాబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత దీన్ని సబ్మిట్ అయితే ఇచ్చేయండి. సో సబ్మిట్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో వీడియోని స్కిప్ చేయకండి. పైన చూసుకున్నట్టయితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రిపేర్ యాక్సెస్ అండ్ అప్లై కంటిన్యూ టు కెరియర్ బూస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రిపేర్ అండ్ క్రాక్ యువర్ డ్రీమ్ జాబ్ అనే ఆప్షన్ అయితే పైన కనిపిస్తుంది. సో కంటిన్యూ టు కెరియర్ బూస్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయడంతోనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో టోటల్గా ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో దాని తర్వాత కిందికి వచ్చేయండి. సో కిందికి వచ్చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో నేను జూమ్ అయితే చేస్తున్నాను. ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో జెండర్ దగ్గర అయితే నేను మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మెయిల్ అయితే మెయిల్, లేకపోతే అదర్స్ అయితే అదర్స్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కెరియర్ గ్యాప్ ఇన్ ఇయర్స్, కొంతమందికి గ్యాప్స్ వస్తుంటాయి కదా చదువుతున్నప్పుడు. సో ఆ గ్యాప్ ఏమైనా ఉంటే అది ఇచ్చేయండి. సో నేను నో గ్యాప్ అనే పెట్టేశాను. ఇక్కడ 10th క్లాస్ పర్సెంటేజ్ అయితే ఇవ్వండి, జెన్యున్గా ఇవ్వండి. ఇక్కడ మీ ఇంటర్ పర్సెంటేజ్ అయితే ఇవ్వండి, ఇది కూడా జెన్యున్గా ఇవ్వండి. ఇక్కడైతే మనకు మార్క్ షీట్ అంటే మెమోస్ అప్లోడ్ చేయొచ్చు అనమాట, 10th ప్లస్ ఇంటర్ది. ఇన్ కేస్ ఇది అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ రెస్పాన్స్ అయితే ఉంటాయి. అది ఆప్షనల్, బట్ మీరు అప్లోడ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. సో దాని తర్వాత కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు ఇందాక ఇచ్చారు కదా యూజీ డీటెయిల్స్. ఇన్ కేస్ మీరు స్కూల్ డీటెయిల్స్ ఇస్తే స్కూల్ డీటెయిల్స్, కాలేజ్కి సంబంధించిన ఇంకా కొన్ని మరిన్ని డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను గుంటూరు అని ఇందాక సబ్మిట్ చేశాను కదా. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిగ్రీ అనే ఆప్షన్, యూజీ డిగ్రీ అని అంటే ఇప్పుడు మీరు బీఎస్సీ అయితే బీఎస్సీ లేకపోతే యూజీ స్ట్రీము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదో మీరు ఏ స్ట్రీమ్కి చెందిన వాళ్ళు ఆ స్ట్రీమ్ది అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ యూజీ పర్సెంటేజ్ ఇందాక మనం ఇచ్చాము, అండ్ యూజీ పాస్ ఇయర్ అది కూడా మనం ఇందాక ఇచ్చేసాము. ఇక్కడ మీరు డిగ్రీ యొక్క లేకపోతే బీటెక్ యొక్క మెమోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేస్తే ఎక్కువ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అప్లోడ్ చేస్తే చేయండి, ఇది కూడా ఆప్షనలే. సో దాని తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే మాట్లాడతాను. ఇది చాలా ఇంపార్టెంట్. సో వీడియోని ఫుల్గా అయితే చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకో ఆప్షన్ అయితే ఉంది, యాడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు పీజీ ఉన్నా కానీ ఎంటెక్ ఉన్నా కానీ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్స్లో ఏమైనా వచ్చే సర్టిఫికేట్స్ కానీ మీకు మెమోస్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెజ్యూమ్ ఫ్రెండ్స్. ఇది ఇష్టం ఒట్టినట్టు ఇవ్వద్దు. నేను ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను పైన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వదిలేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. అక్కడ నన్ను రెజ్యూమ్ సెండ్ అనే అయితే ఆప్షన్ పెట్టండి. నేను రెజ్యూమ్ ఆటోమేటిక్గా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ పర్టికులర్ నేను ఒక డెమో రెజ్యూమ్ అయితే పంపిస్తాను. అందులో ఎలా అయితే ఉంటుందో అలా టైప్ చేసి మాత్రమే రెజ్యూమ్ని క్రియేట్ చేసి వాళ్ళకైతే ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దాని తర్వాత ఇక్కడ కరెంట్ లొకేషన్, సో మీ కరెంట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో మీ నియర్ బై సిటీ ఏదైతే ఇవ్వండి. ఇన్ కేస్ మీ లొకేషన్ అక్కడ దొరకకపోతే, ఇన్ కేస్ మీరు ఏదైనా విలేజ్లో ఉన్నారనుకోండి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో అలా సింపుల్గా అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నా కరెంట్ లొకేషన్ హైదరాబాద్ అని అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు ఏ పర్టికులర్ ప్లేస్లో జాబ్ చేయాలనుకుంటున్నారో 5 నుంచి 6 or 7 or 10 లొకేషన్స్ని అయితే వీళ్ళకి ఇవ్వచ్చు అనమాట. నేనైతే 5 అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీకు చూపించడానికి. సో నేను బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే గైస్, బట్ వీళ్ళు హెడ్ క్వార్టర్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో మీరు ఎక్కడెక్కడైతే చూస్ చేసుకున్నారో ఢిల్లీ కూడా చూస్ చేసుకోండి, బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ సింపుల్గా సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వెరిఫై అయితే అయిపోతారు.
సో రిజిస్టర్ అయితే అయిపోయారు. ఇప్పుడు ఎలా జాబ్కి అప్లై చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మీరు ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ జాబ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్. సో ఇక్కడ అయితే చూసారు కదా. సో ఇలా కిందికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు రిలేటెడ్ జాబ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో నాకు రిలేటెడ్ జాబ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ మీరు అప్లికేషన్ డెడ్ లైన్ Monday 20 అది చూసి అయితే అంటే అయిపోయిందా అది ఇదైనా భయపడకండి. ఇక్కడ ఎవ్రీ మండే అప్డేట్ అవుతూనే ఉంటాయి జాబ్స్. ఎవ్రీ మండే సండే ఇలా ఎవ్రీడే అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇప్పటిదాకా వీళ్ళు 10,000 జాబ్స్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. కొత్తగా వచ్చింది బట్ ఇన్ని జాబ్స్ని అయితే అప్లోడ్ చేయడం అయితే చాలా హెవీ రెస్పాన్స్. అండ్ ఇందులో నుంచి ఈ పర్టికులర్ వెబ్సైట్లో నుంచి మ్యాక్సిమం శాలరీ ఎంత వచ్చిందంటే 29.6 L అనమాట. సో 29,60,60,000 అనమాట పర్ ఇయర్కి. సో 3 lakhs వచ్చే మినిమం వచ్చేసి 3 lakhs అనమాట. ఇందులో జాబ్కి క్వాలిఫై అయిన వాళ్ళకి 3 lakhs రూపీస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి జాబ్కి ఎలా అప్లై చేయాలనేది అయితే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా ఎలా అప్లై చేయాలనే ఆప్షన్ మీద అయితే మీకు చెప్తున్నాను. సో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే 5.5 అండ్ దీనికి ఏమేమి కావాలో అనేది ఇక్కడైతే మీకు కనిపిస్తుంది. కంపెనీ నేమ్ వచ్చేసి కూడా ఉంది. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అనేది కూడా అక్కడైతే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవాలనుకుంటే కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి గైస్. సో దాని తర్వాత ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని రావడంతోనే ఇక్కడ గో టు ది టెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక టెస్ట్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయడంతో మీకు పేజ్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టెక్నికల్ జాబ్స్. సో ఇక్కడ మనకు 45 minutes డ్యూరేషన్ ఉంటుంది. MCQ అడుగుతారనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. వాటికి మనం కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినట్టయితే మనం ఎలిజిబుల్ అవుతాం. ఇన్ కేస్ బ్రదర్ మాకు ఏం తెలియదు కదా దీన్ని ఎలా క్లియర్ చేయాలనే దాని గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇన్ కేస్ మీరు ఇందులో క్వాలిఫై అవ్వకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ 3 days తర్వాత సేమ్ వాటిని మీరు ఆన్సర్ చేసి అయితే క్వాలిఫై అయితే అయిపోవచ్చు. బట్ దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా వీళ్ళు క్వశ్చన్ బ్యాంక్స్ని ప్రొవైడ్ చేశారనమాట. సో అందులో ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా క్రాక్ చేయాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే ప్రిపేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయడంతో మీకు అన్లిమిటెడ్ బుక్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. ఇన్ కేస్ మీరు టెక్నికల్ జాబ్ చూసుకోవాలనుకుంటే టెక్నికల్ జాబ్స్, ఇందాక మనం చూసింది టెక్నికల్ జాబ్స్ కాబట్టి బిజినెస్ జాబ్స్. సో ఈ విధంగా చాలా మీకు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇక్కడే అన్నీ ఉంటాయన్నమాట, డెమో క్వశ్చన్స్. సో అక్కడ సేమ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, రిపీటెడ్ అవుతూ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళేసి మీరు ఆన్సర్ చేసినట్టయితే దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి కూడా ఈ గ్రేట్ లెర్నింగ్ వల్లే మీకు మొత్తం ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా చెప్పేసి మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు తోడుగానే ఉంటారు. అండ్ జాబ్కి ముందు కానీ వెనక కానీ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా రూపాయి కూడా ఛార్జ్ చేయరు, ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరు చూసుకోండి. సో దీని మీద అయితే క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేయడంతో ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎన్రోల్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో మనం అయితే ఆటోమేటిక్గా ఎన్రోల్ అయితే అయిపోతాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టెస్టులు కూడా ఉంటాయన్నమాట. సో అన్ని బుక్స్ అనమాట ఇవి. ఇక్కడ మీరు టెస్ట్ అసెస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు క్వశ్చన్స్. అక్కడ ఏమైతే వస్తాయో అక్కడ ప్రాక్టీస్ చేసుకుని అక్కడికి వెళ్ళి అయితే ఆ టెక్స్ట్ని క్లియర్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే ఒక జాబ్ అయితే వస్తుంది. అండ్ ఇంటర్వ్యూకి కూడా ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఎవ్రీథింగ్ వీళ్ళ టెలికాలర్స్ అనేది మీకు కాల్ అవైలబుల్లో ఉండైతే చేస్తారు. అండ్ గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు మీ దగ్గర నుంచి రూపాయి అడగరు, రూపాయి తీసుకోరు. అలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే మాత్రం అవాయిడ్ చేయండి. సో ఇది టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ వీడియో నచ్చినట్లయితే పక్కాగా లైక్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో మీ బ్రదర్స్కి కానీ, మీ సిస్టర్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైతే యూజీ కంప్లీట్ చేసుకున్నారో లేకపోతే ఎవరైతే బీటెక్స్ ఎంటెక్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో ప్రతి ఒక్కరికి అయితే వీడియో అయితే యూజ్ అవుతుంది. సో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది 10th class స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు తగ్గ జాబ్స్ అయితే ఉంటాయి. ఇందులో సేల్స్ ఉంటాయి, ఐటీకి సంబంధించి ఉంటాయి, అండ్ మెడికల్ వాట్ ఎవర్ అన్ని స్ట్రీమ్లకు కలిపి అయితే ఉంటాయి. మీకు క్వాలిఫికేషన్ 10th అయినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోండి, మంచి జాబ్ అయితే వస్తుంది. లైక్ ఈ పెద్ద కంపెనీస్తో అయితే వీళ్ళకి డీలర్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ డెల్ కానీ, పేటిఎం కానీ, సో టూత్సీ కానీ. సో ఇవన్నీ పెద్ద బ్రాండ్ వాల్యూస్ అనమాట. వీళ్ళు ఇప్పటిదాకా 500+ బ్రాండ్స్తో అయితే టైప్ అయితే ఉన్నారు. సో మోర్ ఫ్యూచర్ అంటే ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి గైస్. అండ్ మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే పక్కాగా కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కింద అయితే కామెంట్ చేసుకోండి. సో మీరు ఎక్కువ కామెంట్ ఏదైతే చేస్తారో ఆ వీడియోని అయితే ఇచ్చి పడేస్తాను. అండ్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.